హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గీ రైస్ చేసుకుందామండి. టుడే బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో గీ రైస్ విత్ చెన్నా కర్రీ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. లంచ్ బాక్స్కి కూడా ఈజీగా ప్యాక్ చేసేయచ్చు. విత్ ఇన్ 15 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. దాని తయారీ విధానం చూద్దాము. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి, మిర్చి ఒక 5 తీసుకున్నాను, స్పైసెస్ తీసుకున్నాను, బే లీవ్స్, కాజు, సహజీరా, ఇలాచీ, సినమన్ను, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, ఆయిల్, కొరియాండర్, పుదీనా అన్ని తీసుకున్నానండి ఒక గ్లాసు. ఇప్పుడు రైస్ వాష్ చేసి పెట్టుకుందాం 2 టైమ్స్. 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకుందాము. ఇప్పుడు సోక్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు కుక్కర్ హీట్ అయ్యేదానికి పెట్టుకుందాము. కుక్కర్లో ఆయిల్ వేసుకుందాము. ఆల్ స్పైసెస్ అంతా వేసుకుందామండి. ఇది లైట్గా ఫ్రై చేస్తాం. ఇప్పుడు కొరియాండర్, పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు రాస్ మిల్క్ పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్, మిర్చి వేసుకుందాము. మిర్చి మీ స్పైస్కి తగినట్లు వేసుకోండి. మా ఇంట్లో మా పిల్లలు స్పైస్ తక్కువ తింటారు కాబట్టి 5 మిర్చీస్ వేసాను. మీకు ఎంత స్పైస్ కావాలో అంత వేసుకోండి. దాంట్లోకి సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్నాం అండి. ఇప్పుడు దాంట్లోకి 1 గ్లాస్ మిల్క్ వేసుకుందాము. రా మిల్క్ అండి. అది కూడా బాగా ఫ్రై చేసుకుందాము. గీ రైస్ చాలా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చికెన్ రైస్కి కానీ, చికెన్ ఫ్రై గీ రైస్, చికెన్ కుర్మా గీ రైస్, వెజిటేబుల్ కుర్మా కానీ సూపర్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. 1 గ్లాస్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. 1 గ్లాస్ మిల్క్ వేసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి సోక్ చేసి పెట్టిన రైస్ కూడా వేసుకుందాము. మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్లో 1 విజిల్ పెట్టుకుందాము. చూడండి, సూపర్ ఎమ్మీగా ఉంది. చూడండి, పొడి పొడిగా, తడి లేకుండా సూపర్గా ఉంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. దానికి కాంబినేషన్గా చెన్నా కుర్మా చేసి